జగన్ గారు ఎప్పుడైనా చెప్పాలి. దీని చంద్రబాబు నాయుడు గారికి ఈవీఎంలు హ్యాక్ చేయడానికా లేకపోతే ఇంకోటిగా ఎవరైనా సహకరించారా? అసలు నిజమేనా? మీరు చేస్తున్న వాదనలో పసందా? లీగల్ గా నిలుస్తుందా? ఈ విషయాలు ఎప్పుడు సమాధానం చెప్పకుండా ఈవీఎంలు అనేది ఒకసారి అంటిస్తే అట్లా. పోనీ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు గురించి ఉద్యమిస్తేనేమో మీరు కనీసం సపోర్ట్ చేయరు, మాట్లాడు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఈ లాజిక్ ఎక్కడ అందదు మనం. ఇంకోటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళేమో పవన్ కళ్యాణ్ వల్లే మేము ఓడిపోయాము, ఆయన ప్రభావం కనుక లేకపోతే మేము గెలిచి ఉండేవాళ్ళం అనేది ఒకటి. జగన్ గారు కూడా 80 మందిని మార్చారండి ఎమ్మెల్యేలని. 175 మందిలో మంత్రుల్ని 2.5 సంవత్సరాలు అవగానే చాలా మంది పీక్ అవతలేసారు. పర్ఫార్మెన్స్ బాగాలేదనో ఇంకోటి. ఇంకోటి కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా చేయట్లేదని చెప్తా. ఏంటి, ఆయన 2,73,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఆయన విజయవంతంగా అమలు చేశారు. అప్పులు తెచ్చారా, లేకపోతే వేరే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల నుంచి నిధులు మళ్లించారా, పోలవరం నిధులు మళ్లించారా, ఇంకేం నిధులు మళ్లించారా నాకైతే అనవసరం. ఆయనైతే ఆ ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆ డేట్ కి ఆ యొక్క లబ్ధిదారులకి బ్యాంక్ అకౌంట్ లో వేశారు. దానిలో అనుమానమే లేదు. ఇప్పుడు చెప్పారు కదా వసతి దీవెన, వాటి విషయంలో ఈ ఆరోగ్యశ్రీ విషయాల్లో కూడా ఈ ప్రభుత్వంలో జాప్యం జరుగుతున్న మాట కూడా వాస్తవం. ఆ రోజు వేశారు, కానీ రోడ్లు గుంటలుగా ఉన్నాయి, అది ప్రజలు ఒప్పుకోలేదు. లా అండ్ ఆర్డర్ బాగలేదు, అది ప్రజలు ఒప్పుకోలేదు. ఉద్యోగులు మీ ప్రభుత్వం మీద టీచర్ల దగ్గర నుంచి అందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఇది వాళ్ళు, ఇవన్నీ వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అమలు చేయనంతగా అమలు చేశారనేది ఎంత నిజమో ఇప్పుడు నేను చెప్పిన అసంతృప్తి కూడా అంతే నిజం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లేకపోతే ఇందాక నేను ఈవీఎంల మీద చెప్పిన విశ్లేషణ అయినా అది కరెక్ట్. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన చెప్తారు ఈవీఎంలు ఎలా పనిచేయవో పనిచేస్తున్నాయో. జగన్ గారు కూడా ఒక పెద్ద విశ్లేషకులాగా చెప్పేశారు, ఈ వీవీప్యాట్లు ఎలా ఉంటాయి, లోపల రాగానే ఏం చేస్తాం, ముందేం చేస్తాం, వెనకేం చేస్తాం అని చెప్పారు. మళ్ళీ ఆయన ఓడిపోగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాగా ఈవీఎంల మీద నెప్పం పెట్టారు. ఎట్లా ఇది? ప్రజలందరూ చూస్తున్నారు కదా, ఈ వెర్షన్ మనం మర్చిపోతారనుకుంటే ఎట్లా కుదురుతుంది? రెండోది, వీళ్ళ వైఫల్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారనేది 2019లో చెప్పారండి. నిజమే, చంద్రబాబు నాయుడు గారు 84,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తారని 14,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. అది నిజం కూడా. సో ఆ తర్వాత వాళ్ళు 6 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని ఒక పెద్ద పుస్తకం కూడా ప్రచురించారు వైఎస్ఆర్సీపీ. కానీ ఆ స్కిల్ స్కామ్ లో తప్ప అది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారణ కాల. మిగతా 6 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. ఈ 5 ఏళ్లలో నిరూపించాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే పాట అందుకుంటున్నారు. అమరావతిలో లక్షల కోట్ల అవినీతి అని చెప్తున్నారు. అక్కడ జరుగుతుందేమో 60,000 కోట్ల నిర్మాణాలు. 2 లక్షల కోట్ల అవినీతి అనేది ఇప్పుడు పదే జగన్ గారు చెప్తుంటారు. నేననేది ఏంటంటే, ఇప్పుడు మొయితీన్ గారు చెప్పారు 45 మీటర్లే ఒప్పుకొని వచ్చింది. నిజంగా తగ్గించి ఉండి ఆ విధంగా నిర్మాణం జరుగుతూ ఉంటే అది జగన్ గారి హయాంలో జరిగింది. ఇంకోటి ఒక సెకండ్ అండి, నేను ఒకటి చెప్తా. అసలు కేంద్ర ప్రాజెక్ట్ కదా పోలవరం. చంద్రబాబు నాయుడు గారు తాను నిర్మిస్తారని కేంద్రం నుంచి అడిగి తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా తిరిగి ఒకటి చెప్పారు, అసలు కేంద్ర ప్రాజెక్ట్ నిర్మించడానికి నువ్వెవరు, ఇదంతా కమిషన్ల కోసం చేస్తున్నావు, నేను రాగానే మళ్ళీ కేంద్రానికే ఇచ్చేస్తాను, దానిలో అనుమానం లేదన్నారు. ఎందుకు ఇవ్వలేదు కేంద్రానికి? సమాధానం లేదు. రెండోది ఏంటంటే, ఒకటి ప్రధానంగా శ్రీదేవి గారు, మొయితీన్ గారు గమనించాల్సింది, ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల కాలంలోనే ఏ ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారైనా పూర్తి చేయలేరు, జగన్ గారైనా పూర్తి చేయలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో వీళ్ళు దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ గా ఏ ప్రాజెక్ట్ నైనా నిర్మాణంలో కంటిన్యూ చేయాల్సింది తప్పితే వీళ్ళుగా ఈ 5 ఏళ్లలోనే పూర్తి చేస్తాం ఆ తర్వాత కాదంటే కుదరదు. అది కంటిన్యూస్ ప్రాసెస్, నిర్మాణం గానీ అభివృద్ధి పనులు గానీ. కానీ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటి గురించి ఆలోచించట్లేదు. ఎంతసేపు మీరు ఆ ప్రాజెక్టులు ఎన్ని తిన్నారు, ఎన్ని అవకతవకలు జరిగాయని వాళ్ళు మాట్లాడడం, తర్వాత వీళ్ళు వచ్చాక వీళ్ళెంత చేశారని వాళ్ళు మాట్లాడడం, ఇదే సరిపోతుంది. కానీ ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేశామంటే దాన్ని ఏ ప్రభుత్వాలు కూడా కంప్లీట్ చేయలేక ఇన్నేళ్లు గడుస్తూ ఉన్నాయి కదా. అదే ఇప్పుడు అక్కడే వస్తుంది క్రెడిట్ చోరీ, ఇవన్నీ పక్కన పెట్టండి. దీని గురించి మాట్లాడదాం మస్తాన్ గారు. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రతిదీ అబద్ధమే. ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ గా మారిపోయిందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3,64,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఏమి చేశారో ప్రజలకు చెప్పాలి. దాని గురించి మాట్లాడదు. కేవలం అప్పుల రాష్ట్రం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రము మేమేదో గాడిలో పెట్టేస్తున్నాము అని చౌకబారు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప లెక్కల ప్రకారంగా ఎక్కడ ఒక లెక్క చూపించలేదు. శ్వేతపత్రం అంటే ఏమిటి? ప్రతి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత చేశాము, మున్సిపల్ శాఖను ఏ విధంగా డెవలప్ చేశాము, రవాణా శాఖను ఏ విధంగా డెవలప్ చేశాము అనే ప్రశ్న ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. కేవలం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, అప్పులు అయిపోయాము అని చెప్పడము తప్ప చేసింది ఏమీ లేదు. అన్ని గొప్పలే. ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైపోయిందని కేంద్రంలోని కాగ్ లెక్కలే చెప్తున్నాయి మేడం. కాగ్ లెక్క వెల్కమ్ బ్యాక్. మస్తాన్ గారు కంటిన్యూ చేయండి. ఒకటి ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దాని ప్రారంభం శంకుస్థాపన చేయడం, మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని నిర్మాణం చేయడము, అది మళ్ళీ పూర్తి కాకుండానే మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చేదాకా వెయిట్ చేయడం, ఏళ్లకేళ్లు గడిచిపోతూ ఉన్నాయి కదా. మరి ఏంటి ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలా ఆలోచించాలి? ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే పోట్లాడుకోవాలి కానీ రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యే ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు బాధ్యత తీసుకొని వాటిని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అవి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవి. ఖచ్చితంగా ఆయన కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైతే మెడికల్ కాలేజీలో లేవో కావచ్చు, ఆ జిల్లాల్లో తెచ్చారు. దాని చంద్రబాబు నాయుడు గారు కనుక మూలన పడేస్తే ప్రజలు పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అవి ప్రజలు, ఎందుకంటే ఈ రోజు వైద్యం ఖరీదైపోయింది. ఆ 17 మెడికల్ కాలేజీలు వస్తే చాలా తక్కువ ధరకు వైద్యం లభించే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు మూలన పడేస్తేనో ఇంకోటి చేస్తేనో దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు తెచ్చారో, లేకపోతే గూగుల్ డేటా సెంటర్నో, లేకపోతే ఇంకా కొన్ని రకాలైన పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ వస్తున్నప్పుడు వాటిని అడ్డుకుంటే వాటిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అది ఉపాధికి సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశం కాబట్టి వాటిని ఖచ్చితంగా వాటిలో అవినీతి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నిలదీస్తారు. ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కానీ కేవలం వాళ్ళు ప్రత్యర్థి పార్టీ కాబట్టి దాన్ని అడ్డుకోవాలి, ప్రత్యర్థి పార్టీ ఆలోచనలు తుంచివేయాలి, ఇట్లాంటి ప్రజావేదిక లాంటి డెసిషన్స్ అది ఎప్పటికీ కూడా చారిత్రక తప్పిదంగానే ఉంటుంది. ప్రజావేదిక కూలగొట్టడం అనేది అది చేత బ్రాండ్ కట్టేసింది. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి జగన్ గారికి వాళ్ళు విధ్వంసంతోనే ప్రారంభించారనేది ఎప్పుడు పదే ప్రస్తావించదు. ఈవెన్ ఇప్పుడు 2 ఏళ్ళైనా కూడా, లేకపోతే అది కూలగొట్టి 7 ఏళ్ళైనా కూడా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ లో కూడా చూసారా, అది కలెక్టర్లందరి ముందు ఆయన చెప్పాడు. ఆయన పొగరబోతనమా, మదమా, ఎందుకు అలా చేశారు, అన్ని కోట్ల రూపాయలు అనేది కూడా ప్రస్తావిస్తున్నారు పదే. అంటే ఏంటి, మీరు కూలగొట్టిన దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆలోచించండి. నాలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడితే ఆయన కాదు, అటు సపోర్ట్ కాదు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో ఏం చేస్తాయంటే వీళ్ళు వస్తే కూలగొడతారనేది తీసుకెళ్తా ఉన్న పరిస్థితి. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు రివ్యూ చేసుకుని, ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఇందాకే, మెడికల్ కాలేజ్ తెచ్చారు, లేదంటే తల్లికి వందనమే ఉందండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. అప్పట్లో వాళ్ళు వేరే పేరుతో కూడా దాన్ని అమలు చేశారు కదా, అది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిదే. సో మంచి ఆలోచన ఉన్న